ఎలాగైనా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి అంటే ఏం చెయ్యాలి అనే దాని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఎందుకు సింపుల్గా జగన్ ఫాలో అయితే సరిపోద్ది కదా. ఇప్పుడు తమిళనాడులో ఉంది, విజయ్ హవా కనుక లేకపోయి ఉంటే మళ్ళీ డిఎంకే అధికారంలోకి వచ్చి ఉండేది. అక్కడ విజయ్ హవా రావడం వల్ల డిఎంకే ఇప్పుడు వెనకబడింది. డిఎంకే మొత్తం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసింది. కాంగ్రెస్ డిఎంకేకి వెనుపోటు పొడిచింది. ఇప్పుడు అసలు డిఎంకే కాంగ్రెస్ అంటే నచ్చట్లేదు, జీవితంలో దాంతో కలిసి ఉండమని తేల్చి చెప్పేసింది డిఎంకే. అది పక్కన పెడతాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా సింపుల్, జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవ్వండి అనేది. ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ నడుస్తున్న తీరు చూసినా, జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు నడిపిన తీరు చూసినప్పుడు ఆయన ఏం చేశాడు, అది చేయకుండా ఉంటే చాలు అని ఫాలో అయితే చాలు కదా, మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తారు అనేది. ఎందుకంటే ఒకంత చిత్రంగానే ఉంటాయి కొన్ని వైసీపీ హయాంలో జరిగిన కొన్ని పనులు ప్రజల్లో వైసీపీ నేతలపై వ్యతిరేకత అయితే తీసుకొచ్చినాయి అప్పట్లో. అలాంటి వాటికి దూరంగా ఉంటే చాలు అని చెప్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే అప్పట్లో చెత్త పన్ను జగన్మోహన్ రెడ్డి వెచ్చలివిడిగా వేసేశారట అప్పుడు. ఇప్పుడు అలాగే కరెంటు ఛార్జీల పెంపు, ఇవన్నీ కూడా అప్పట్లో ప్రతి దానికి కూడా లంచాలు ఇవ్వాల్సి వచ్చేది అనేది ఒక ప్రచారం. కానీ కొన్ని విషయాలు అయితే అప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బాగానే ఉంది, ఇవ్వాల్సిన అవసరం. కాకపోతే ఇప్పుడు చెత్త పన్ను వీళ్ళు వేస్తున్నారు కాబట్టి ఇంటి పనిలో కలిపి వేసేస్తున్నారు తెలివిగా. కరెంట్ ఛార్జీలు పెంచారు కానీ మాకు సంబంధం లేదని చెప్తున్నారు. అయితే అది ప్రజలు నమ్ముతారా లేదనేది ఒకటి. అంటే ఇలాంటివి అనమాట. అలాగే సంక్షేమం జగన్ ఇచ్చాడు, అందుకే ఓడిపోయాడు, వీళ్ళు ఇవ్వకుండా ఉంటే సరిపోతే అది ఫాలో అయిపోతున్నారు ఆల్రెడీ. అంటే ఆయన ఏం చేశారో అది చేయకుండా ఉంటే వీళ్ళు అధికారంలోకి వచ్చేస్తారు అనేది ఇప్పుడు అదే దూరంలో వెళ్తుంది తెలుగుదేశం పార్టీ కూడా. సో అంటే జగన్ ఏం చేశారో అది చేయకుండా ఉంటే వెళ్ళిపోద్ది. ఇప్పుడు అప్పుడు ఆయన వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఇంటింటికి పథకాలు అందించేలా చూశాడు. ఎవరు ప్రభుత్వాల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగి లంచాల వ్యవస్థ అనేది లేకుండా వాళ్ళకి అర్హులైన వాళ్ళకి పథకాలు అందేలా చేశారు కాబట్టి ఆయన ఓడిపోయారు. ఇప్పుడు అది ఆయన చేయట్లేదు. ఉన్న వ్యవస్థను తీసి పడేశారు, అయిపోయింది. వాలంటీర్ వ్యవస్థ లేదు, సచివాలయాలు ఉన్నాయి అంతే. అవి తీయలేరు కాబట్టి, లేదంటే అవి కూడా తీసేద్దరు. కాకపోతే ఇలాగంటే జగన్ చేసినవి ఈయన చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా అధికారంలోకి వచ్చేయచ్చు కదా, సింపుల్. ఇప్పుడు అదే చర్చ.